మరి ఒక మంచి స్నేహితుడు మా మధ్యలో ఉన్నారు. అయితే ఆయనకి ఎక్కువ సమయము ఇవ్వాలని ఆశపడుతున్నాము. కాకపోతే మరి ఓకే, మార్కు సువార్తలో చిన్న వాక్యాన్ని మనం చూద్దాము. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఐదవ అధ్యాయము 25వ వచనం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలుబడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంతమాత్రమును స్వస్థత ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకుని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి వచ్చిన మీ అందరికీ వందనాలమ్మా. ఇప్పుడు బావగారు ఆయన దైవ సేవకులే. ఆయన మన అందరినీ ప్రేమతో ఆహ్వానించి ప్రతి నెల ఈ విధంగా కొంచెం దేవుడు వారికి ఇచ్చిన దాంట్లో నుంచి మీకు సహకారం చేస్తున్నారు. ఇందుని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. కానీ దానికన్నా గొప్ప సహకారం ఏంటో తెలుసా? ప్రార్థన, వాక్యము. మీరు తీసుకునే ఆహారము లేదా వస్త్రములు ఏదైనా ఈ లోకం వరకే ప్రయోజనకరం. కానీ ఈ విధంగా దైవ సేవకుల ద్వారా ఈ బావగారు వీళ్ళు చేస్తున్న ఈ పరిచర్య మీ ఆత్మలకు ప్రయోజనం. ఈ లోకంలో బ్రతికేది 70-80 ఏళ్ళే. కానీ మనం చనిపోయిన తర్వాత దేవుడు ఉన్నాడు, దేవుడి దగ్గరికి వెళ్తాం. ఈ భూలోకం ఎలాగుందో అలాగే దేవుడు రాజ్యం ఉంటుంది. అక్కడ బంగారపు రోడ్లు ఉంటాయి, అక్కడ బంగారపు బిల్డింగులు ఉంటాయి, ముత్యాలతో కట్టిన గుమ్మాలు ఉంటాయి. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎండ ఉండదు, వాన ఉండదు. అక్కడంతా ప్రతి క్షణం కూడా ఈ లోకంలో ఎవ్వరూ అనుభవించలేనంత గొప్ప సంతోషం అయితే ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందో నాకు తెలియదు. గుర్తుపెట్టుకుని ఆ రాజ్యం చేరడం గురించి చెప్పబడే ఈ మాటలు అత్యంత విలువైనవి. నువ్వు వింటేనే నువ్వు ఆశీర్వదించబడతావు, విని గైకుంటే ఇంకా దీవించబడతావు. ఇవి ఈ లోక సంబంధమైన మాటలు కాదు. ఇవి భూమి ఆకాశం సృష్టించిన దేవుని జీవము గల మాటలు. ఒక్క మాట విన్నా కూడా మీ రోగం పోతుంది. ఒక్క మాట నిన్ను బ్రతికిస్తుంది. ఒక్క మాట నువ్వు ఎప్పుడు చనిపోయినా దేవదూతలు వచ్చి నీ ఆత్మను అలాగే దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి దేవుడి దగ్గర నువ్వు కొత్తగా కొన్ని కోట్ల సంవత్సరాలు ఇంకెప్పటికీ జీవిస్తూనే ఉంటావు. అదే మనకి బైబిల్ తెలియజేసేది. సో నేను ఎక్కువ టైం తీసుకొని మా ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చారు, ఆయనకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆయన మాకు పరిచయం ఎలా అంటే, అమెరికాలో మేము ఒకసారి బావగారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ వెళ్ళాము. అక్కడ చర్చిలో ఆ వాక్యంలో మేమందరం కలుసుకున్నాము. తర్వాత మర్నాడు ఫోన్ చేసి, పాస్టర్ గారే ఎక్కడున్నారు అని అడిగారు. పలానా హోటల్లో ఉన్నాము అని చెప్పాం. అయితే అక్కడ మాకు శ్రీనివాసరాజు గారని, రామరాజు గారు వాళ్ళ అబ్బాయిని బుక్ చేసాడు ఆ హోటల్ అదని. అక్కడ ఉన్నామంటే మీరు భోజనం చేయకండి అని చెప్పి, మనం ఇక్కడ ఒక పిట్ట మాంసం తింటాం. ఏం పెట్టండి పూరే ఏం పెట్టంటాం ఇక్కడ కౌసుపిట్ల మాంసము. మా గురించి అమెరికాలో కౌసుపిట్లు ఎక్కడ దొరికినాయో మనకు అరణ్యంలోనే దొరకట్లేదు. తీసుకొచ్చి ఆయన స్వయంగా వంట చేసి ప్రయాసపడి చపాతీలు అవి చేసి మా హోటల్ తీసుకొచ్చి మాకు మంచి ఫుల్ మీల్స్ పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎవరో అప్పటి వరకు నాకు తెలియదు. మామూలుగా ఆ రోజు చర్చికి వచ్చారు ఆయన, ఒక ఎల్డర్గా. అక్కడ చూసి అంతే ఇలా పరిచయం అయిపోయింది. ఇది లైఫ్ లాంగ్ మాకు ఒక సాక్ష్యంగా ఉండిపోయింది. ఎవరైనా అలా చేస్తారా చెప్పండి? అది దేవుని యొక్క ప్రేమ. నేను వాక్యం చెప్తూ అరణ్యంలో ఇంతమందికి మాంసాహారం ఎక్కడి నుంచి వస్తుందని, మోషే నన్ను చంపే వీళ్ళు నన్ను చంపేసేలాగా ఉన్నారు, మాంసం కావాలంటే
ఊరుకో మోసే, నా బాహుబలం తక్కువైందా? ఒకరోజు కాదు, 10 రోజులు కాదు, నెలల తరబడి తినేలా చేస్తాను చూడండి. దేవుడు ఒక్క మాట చెప్తే వాళ్ళు ఉంటున్న ఎడారి ప్రాంతానికి చుట్టుపక్కల 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ కౌజుపెట్టలన్నీ వాళ్ళ పాళెంలోకి వచ్చి పడిపోయినాయి. అంతే, స్వచ్ఛందంగా అవి వచ్చి పడిపోయినాయి. అక్కడ పేతురు వల వేస్తే అంతకుముందు రాత్రి అంతా ఒక చేప పడలేదు, కానీ ఆయన వల వేస్తే మొత్తం చేపలన్నీ స్వచ్ఛందంగా వచ్చి ప్రతి రంధ్రంలోకి చేపలు దూరిపోయినాయి. దేవుడి మాటలు అంత శక్తి ఉంది. మీరు అర్థం చేసుకోండి. అసలు ఇలాంటి వాక్యాలు అర్థమవుతే మన హృదయం పగిలిపోద్ది. పేతురు వల వేస్తే అక్కడున్న చేపలు అందులో పడలేదు, అవి తెల్లవారులు ఎదురు చూస్తున్నాయి, ఒక చేప పడకూడదు అంతే. ఆ తర్వాత యేసయ్య ఎప్పుడు చెప్తాడా అని యేసయ్యని ఫాలో అవుతున్న ఆ చేపలన్నీ, ఆయన వల వేయగానే చేపలన్నీ అందులోకి వచ్చేసినాయి. స్వచ్ఛందంగా ప్రాణం పెట్టడానికి చేపలు సిద్ధంగా ఉన్నాయి, పక్షులు సిద్ధంగా ఉన్నాయి, కాకులు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఈ పాపి మాత్రం సిద్ధంగా ఉండలేకపోతున్నాం. ఆయన మేలులు అనుభవించి ఆయన మనకు ఒక రక్తం గార్చి ప్రాణం పెట్టినా కూడా ఆయన చేసిన కృపను మనం పొందుకోలేక లోకానుసారంగా వ్యర్థమైన పాత జీవితాలు జీవిస్తున్నాం. దేవుణ్ణి నిజంగా అర్థం చేసుకుంటే నీకు ఇంకెంత సంతోషం ఉంటుందంటే అది నేను వర్ణించలేనమాట. అంత గొప్ప దేవుడిన. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా చెప్పేస్తాను, దేవుడి వాక్యం అలా అనకూడదు, కానీ అన్నాను, దయతో నన్ను క్షమించిన, ఎందుకంటే ఆయన టైం ఇద్దామని. ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉంది. అయితే ఆమె భూములు, ఇళ్ళు అన్నీ అమ్ముకుందంట. పెద్ద పెద్ద హాస్పిటల్స్, నాటు వైద్యము, హోమియోపతి, ఆయుర్వేపతి అన్నీ మందులు అయిపోయినాయి, కానీ ఆమెకు స్వస్థత రాలేదు. కానీ ఆమె ఇంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు అండి. ఎందుకంటే ఆమె భూములు, ఇళ్ళు అమ్మి కూడా ఆమెకు వైద్యం చేయించారు. ఈ రోజుల్లో అలా చేయించే వాళ్ళు చాలా తక్కువ. అయితే అయినా సరే స్వస్థత రాలేదు. రక్తస్రావము, దాన్ని వైద్య భాషలో చెప్పాలంటే బహుశా సెర్విక్స్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ అయ్యి ఉంటుంది అది. ఆమె ఇంగ్లీష్ బైబిల్లోని హెబ్రీ మూలాల్లోకి వెళ్తే 12 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా ఒక చిన్న కంటికి కనబడినంత లీక్తో, ఇంకా మీకు చెప్పాలంటే కొన్ని ట్యాపులు ఎంత కట్టినా చిన్ని డ్రాపులో లీక్ అవుతూ ఉంటాయి. అలాగా 12 సంవత్సరాల నుంచి రాత్రి పగలు ఆమె రక్తము ధారగా పోతుందట. స్వస్థత లేదు. అసలు 12 సంవత్సరాలు ఆమె ఎలా బతికిందో. నిజంగా ఆమె యేసయ్య దగ్గరికి వెళ్ళి ఉండకపోతే ఇంకో 2 డేస్లో చచ్చిపోయేదేమో కూడా మనకు తెలియదు. అలాంటి సీరియస్ కండిషన్లో ఆమె యేసును గూర్చి విన్నదట. చప్పట్లు కొడదామా సార్ అందరం? ఇప్పుడు మీరు అందరూ ఎవరి గురించి వింటున్నారు? యేసయ్య గురించి వింటున్నారమ్మా. ఆ యేసయ్య గురించి వినడమే గొప్ప భాగ్యం. 10,000 కోట్ల కన్నా యేసయ్య మాటలు వినడం గొప్ప సంగతి మీకు అర్థమవుతాయి. శాపదేశపు రాణి వచ్చి, సొలొమోను మహారాజా నీ మాటలు రోజు వింటున్నారు, వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు అన్నారు. సొలొమోను జ్ఞానం ఇచ్చిన యేసయ్య మాటలు వింటున్నా మనం ఎంత గొప్పవాళ్ళు? మామూలు గొప్పవాళ్ళం కాదు మనం. అయితే ఆమె యేసుని గురించి విన్నది. వినగానే ఆమెకు విశ్వాసం వచ్చేసింది. సరే నేను ఆయన్ని ముట్టుకుంటాను అనుకుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ హెబ్రీలు, ఈ బైబిల్లో ఉన్న యూదులు ఎవరైనా సరే, స్త్రీ కానీ పురుషుడు కానీ కడగా ఉంటే, ఆ బ్లీడింగ్ అవుతూ ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. వాళ్ళు అపవిత్రులు బాబు. వాళ్ళు ఎవరండి? అపవిత్రులు. ఇప్పుడు మనం కూడా పవిత్రులమేం కాదు, నీతిమంతుడు ఒకడు లేడు, మనం కూడా అపవిత్రులమే. మనం అన్నీ మన క్రియలు కూడా మురికి బట్టలు వంటివి అంటున్నాడు. సో మనమందరం అపవిత్రులమే, ఆమె కూడా అపవిత్రురాలే. ఆ అపవిత్రమైన స్త్రీ బయటకు వచ్చిందనుకోండి, ఆమె ఎవరికన్నా టచ్ అయినా వాళ్ళు అపవిత్రులు, వాళ్ళని టచ్ అయితే వాళ్ళు అపవిత్రులు. ఆ యొక్క యూదుల ధర్మశాస్త్రం ప్రకారము కడగా ఉన్న స్త్రీ, స్రావం కలిగిన స్త్రీయే కానీ పురుషుడు కానీ అపవిత్రులు. వాళ్ళు దూరంగా ఒక చాపో ఒక బెడ్షీటే వేసుకుని ఒక ఇంట్లో ఒక మూల ఉండాలి. ఈవెన్ ఆమె దేన్నన్నా ముట్టుకుంటే అది ముట్టుకున్నా అపవిత్రులు అయిపోతారు. కాబట్టి వాళ్ళు బయటికి రాకూడదు. స్ట్రిక్ట్ ఆన్సర్స్. ఒకవేళ అపవిత్రురాలయ్యి రోడ్డు మీదకి వచ్చిందనుకోండి, ఆమెను ఎంతమంది ముట్టుకున్నారో కొంతమంది తెలియదు, ఆమె మంచిదనుకుని ముట్టుకోవచ్చు,
అలా వెళ్తుంటే తగలొచ్చు, అందరూ అపవిత్రులు అయిపోతారు ఇప్పుడు. అందుకొరకే అపవిత్రమైన స్త్రీయే కానీ పురుషుడే కానీ స్రావం కలిగిన వాళ్ళు రోడ్డు మీదకి రాకూడదు. ఇప్పుడు ఈమె యేసయ్యను వచ్చి ముట్టుకోవాలి. ఎలా ముట్టుకోవాలి? రోడ్డు మీదకి వచ్చిందనుకోండి, యేసుప్రభు వారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఓ మాట చెప్తున్నాను వినండి, ఆయన దగ్గరికి ఎవరినో వచ్చారనుకోండి, నీకేం కావాలని అడుగుతారు. ఈవెన్ ఆయనకి తెలుసు అందరి గురించి, ఏ బాధతో వచ్చారో తెలుసు, కానీ ఆయన అడగడం ఆయన సహజ లక్షణం, చెప్పడం మన బాధ్యత. సో ఈమెమనాలండి, అయ్యా రక్తస్రావంతో అని చెప్పాలి. ఆమె చెప్పినప్పుడు అక్కడున్న వేల మంది ప్రజలు, బుద్ధి లేదా నీకు, రక్తస్రావంతో ఉన్న అపవిత్రురాలు నీవు ఇప్పుడు ఈ వేల మందిలో మేమందరం మైలైపోయాం, మేమందరం యూదుల ధర్మశాస్త్రం ప్రకారం ఊరు చివరికి పోయి తలస్నానం చేసి ఆ బట్టలు పిండుకుని అక్కడ ఆ బట్టలు ఆరే వరకు అక్కడ ఉండి ఆ బట్టలు వేసుకుని మళ్ళీ ధర్మశాస్త్రం ప్రకారం పావురాన్నో గొర్రెనో దేవుడికి ఇచ్చి ఇంటికి వెళ్ళాలి. ఇంత ప్రాసెస్ అంతా చేయాలి. ఇప్పుడు కొట్టిన చోట కొట్టకుండా కొడతారు ఆమెని, మమ్మల్ని అందరినీ బయలుపరిచావని. ఈ సమస్య పరిష్కారం ఏంటంటే, ఆమె ఎంత తెలివిగా ఆలోచన చేసిందంటే, నా ప్రభువుకి నేను కనబడనే అక్కర్లేదు, నా బాధ ఏంటో ఆయనకి చెప్పనే అక్కరా లేదు అనుకుని, నేను ఏదో రకంగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత వచ్చేస్తుంది అనుకున్నదండి. గ్రేట్ ఫెయిత్ మాట, గొప్ప విశ్వాసం. మనందరికీ అదే కావాలి. ఇప్పుడు నీ ఏ రోగమైనా పర్లేదు, మందు లేకపోయినా పర్లేదు, డాక్టర్ కౌంట్ తక్కువ ఉందన్నా పర్లేదు, నీకు మాటికి మోషన్స్ వస్తున్నాయి, ఫీవర్ వస్తుంది, తలనొప్పి వస్తుంది, నో డజంట్ మ్యాటర్. నువ్వు విశ్వాసం ఉంచంతే, అయిపోయింది, కథం. మాట ద్వారా సర్వసృష్టిని సృష్టించిన దేవుడు నీ తలనొప్పి, నీ కాలు నొప్పి, నీ మోషన్స్, నీ ఫీవర్, నీ వ్యాధి ఏదైనా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. యేసయ్యని అందరూ ఎందుకు ఇలా కొట్టేస్తున్నారు? ఆయన చేతకానోళ్ళగా రక్తం అంతా మొత్తం ముక్కలుగా శరీరం లాగుతుంది, ఆ కొరడాలతో కొడుతుంటే ఎందుకు ఆయన చేతకానివాడు అనుకుంటున్నారు? చేతకానివాడు కాదు. వేదం ఏం చెప్తుందంటే, దేవుడు మానవుడిగా వచ్చి తన శరీరం అంతా భయంకరంగా చిత్రహింసలు పొందాలి, దెబ్బలు తినాలి. ఆ మహాదేవుడు పొందిన దెబ్బలను బట్టి మనకు స్వస్థత కలుగుతున్నది. యేసయ్యా, నువ్వు పొందిన దెబ్బలను బట్టి నాకు స్వస్థత అని నువ్వు 10 సార్లు అదే అనుకో. విశ్వాసంతో ప్రాక్టీస్ చేయి, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఈమె నేను ఆయన ముట్టుకుంటే చాలు అనుకున్నది, వెళ్ళింది, ఎలాగో వెళ్ళిపోయింది. ఆయన అంగీని, షర్ట్ని బ్యాక్ సైడ్ ముట్టుకుంది. వెంటనే యేసయ్యలో నుంచి, ఆ షర్ట్లో నుంచి ఆమె చేతి వ్రేళ్లలోనికి ప్రభావం వెళ్ళి ఆమె క్యాన్సర్ని హీల్ చేసేసిందండి. యేసయ్య మాట చెప్తే స్వస్థత, యేసయ్య ఉమ్మి వేస్తే ఆ ఉమ్మి మట్టి కలిపి రాసుకుంటే స్వస్థత, ఆయన చేతులు ఉంచితే స్వస్థత, ఆయన తలచుకుంటేనే స్వస్థత. అంత గొప్ప దేవుడు. వెంటనే ప్రభు నన్ను ఎవరు ముట్టుకున్నారని వెనక్కి తిరిగారు. ఆ బిడ్డ కనబడింది. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందమ్మా, సమాధానంతో వెళ్ళు. మీరందరూ కూడా స్వస్థత పొందుకోండి, ఆత్మీయ స్వస్థత పొందుకుని సమాధానంతో వెళ్ళుదుముగాక. ఇక్కడ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆమె 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఎందుకు 12 అని దేవుడు రాయించాడు అంటే, దేవుడు పరలోక రాజ్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో మనం కొంచెం కాలం బ్రతుకుతాం, కానీ ఆఫ్టర్ డెత్, చనిపోయాక జీవితం ఉంది. నిజంగా చెప్తున్నాను, చనిపోయాక అసలైన జీవితం ఉంది. ఇదివరకు మనం ఈ పక్కనే శేఖర్ టాకీస్లో దొంగచాటుగా కూడా వెళ్ళి సినిమాలు చూసేసేవాడిని. నేను గోడ దూకి చూసేసేవాడిని, భ్రష్టుల్లో నెంబర్ 1 నేను. ఇప్పుడు ఇక్కడే సాక్షిగా వాడుకుంటున్నాడు. అయితే సినిమాకు ముందు ట్రయల్ పార్టీ వేసేవారు, మీకు ఎవరికైనా గుర్తుందో లేదో. మన చిన్నప్పుడు చిన్న ట్రయల్ పార్టీ లాగా వేసేవాడు అని. అది ఎప్పుడవుద్దిరా, సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అనుకుంటా. ఈ జీవితం కూడా ట్రయల్ పార్టీ లాంటిదే. అసలైన మూవీ యుగయుగాలు ఉంటుంది, అది 3 గంటలు కాదు. ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుని కూడా చెప్తున్నాను అనుకోండి, యేసయ్యని అమ్ముకోండి, మీరు యుగయుగాలు బంగారపు రోడ్ల మీద దేవుడితో ఉండే ఆ మహా అనుభవం. మరి కళ్ళుండవు కదా, చచ్చిపోయిన వాళ్ళకి అనుకోకండి, దేవుడికి కళ్ళుంటాయి,
ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది. ఆయన ఎవరు చూడలేరు, చూసి బ్రతకలేరు. ఆ దేవుడు తన ఇమేజ్, తన స్వరూపాన్ని మనకిచ్చి తనతో చేశాడు. దేవుడు రాజ్యంలో దేవుడు ఎలాగుంటాడో, ఆయనకి ఎటువంటి శరీరం ఉంటుందో, ఎటువంటి నేత్రాలు ఉంటాయో, ఆయన ఏ విధంగా ఎప్పటికీ చనిపోడో, అలాగే మనం కూడా దేవుడులాగా ఉంటామని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆఫ్టర్ డెత్ గొప్ప జీవితం ఉంది, బైబిల్ క్లియర్గా చెప్తుంది అది. సో ఈ 12 అనేది దేనికి సాదృశ్యం అంటే పరలోక రాజ్యానికి. ఆ పరలోక రాజ్యం బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను, 12 పునాదులు ఉంటాయట. ఒక్కొక్క పునాది ఒక్కొక్క కలరు వజ్రాలతో. లారీల మీద పెద్ద పెద్ద రాళ్ళు వెళ్తాయి చూసారా, అవి కూడా సరిపోవండి. బైబిల్ ప్రకారంగా చెప్తున్నాను నేను. 2250 కిలోమీటర్ల పొడవు, 2250 కిలోమీటర్ల వెడల్పు, 4 వైపులు సమానం. పరలోక రాజ్య పట్టణం యొక్క ప్రాకారం అది. 2200 ఎటు చూసినా, అంటే ఇక్కడి నుంచి ఢిల్లీ అంత దూరం. అబ్బా నమ్మండి అమ్మా, నమ్మండి ప్లీజ్. అంత గొప్ప విశాలమైన 12 పునాదులు, ఒక్కొక్క వజ్రము 2250 కిలోమీటర్ల పునాది అంటే ఎంత ఉంటుందో ఆలోచన చేయండి. ఎంతంత పెద్ద పెద్ద వజ్రాలు ఉంటాయి. ఇంత చిన్న వజ్రమే కోట్లు ఉంటుంది. అదేదో కోహినూరు వజ్రం అంట, బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళారు అన్నారు. మహా గొప్ప వజ్రం అట, ఎన్నో కోట్లు ఉంటుంది అది. బ్రిటిష్ దేశ మహారాణి కిరీటంలో అత్యంత విలువైన వజ్రాలు ఉన్నాయంటారు ఇప్పటికీ. కానీ ఇవన్నీ నెగ్లిజిబుల్. దేవుడు ఆ పరలోకపు కాంపౌండ్ వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఆ వజ్రాలతో 12 రకాల కలర్స్తో వజ్రాలు. ఇటు చూడండి అమ్మా, అటు చూడకండి. పాపం ఆ కళ్ళు లేని బ్రదర్స్ ఏం పర్వాలేదు, కానీ మనం వినండి. అవి తీసుకుంటే తీసుకోండి, కానీ వినండి. ఓకే, మరి ఆ 12 వజ్రాలతో పునాదులట. ఒక కలర్ గ్రీన్ కలర్ ఉంటుంది, ఒక రో అంతా. నెక్స్ట్ రో అంతా రెడ్ వజ్రాలు. అలాగా 2000 కిలోమీటర్ల పొడవున ఎక్కడ చూసినా పునాదులే. దాని మీద మరి బంగారంతో గోడలు ఉంటాయి. ఆ తర్వాత ఆ 2250 కిలోమీటర్ల పొడవు వెడల్పు కలిగిన మహానగరంలోకి ఎంట్రన్స్ అవ్వడానికి తూర్పున 3, పశ్చిమాన 3, దక్షిణాన 3, ఉత్తరాన 3, 12 గుమ్మాలు ఉంటాయి. అంటే కొన్ని కోట్ల మంది అందులోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఎంతెంత గుమ్మాలు ఉంటాయంటే నాకు తెలియదు, కానీ 12 గుమ్మాలు ఉంటాయి. టేకు కాదు, రోజ్వుడ్ కాదు, లేకపోతే దేవదారు కాదు. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యమట. ఒకే ముత్యమును, మనకు తెలిసిన ముత్యాలు ఇంతంతే ఉంటాయి, ముత్యాల దండ. కానీ యేసయ్య కట్టుతున్న ఆ పరలోక రాజ్యము ప్రాకారం యొక్క ఆ యొక్క 12 ముఖద్వారాలు, ఒక్కొక్క ముఖద్వారం ఒక వజ్రం, ఒక ముత్యం. చూడండి, కొన్ని పెద్ద పెద్ద చర్చెస్లో నిన్న బావగారు మాకు చూపించారు. మన మార్కున్నాడు, ఇక్కడ ఉన్నాడు. అది గ్లోరియా డే చర్చి, రాజమండ్రిలోనే పెద్ద చర్చి. దానికి ముఖద్వారం నేను చేయిస్తాను అన్నాడు. ఆయన పేరేం పెట్టమనలేదు. సో ఈయన చేసాడు ఆ వర్క్. అది చూసాం. అంత చర్చిలో 1500 మంది ఉంటారు. అంతమంది వెళ్ళడానికి అది పెద్ద ముఖద్వారమే, టేక్తో చేశారు. కొన్ని ఎన్నో లక్షలైంది. కానీ నేనేనంటున్నాను, యేసయ్య ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యమైతే కొన్ని వేల మంది ఎట్ ఏ టైం వెళ్ళాలంటే ఎంత పెద్ద గుమ్మం అయి ఉండాలండి మార్కు గారు? ఎంత పొడవు ఉంటుంది? నేను అనుకుంటున్నాను 10 కిలోమీటర్ల వెడల్పు, 10 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది అది. అంత పెద్ద ముత్యాన్ని, ఒక ముత్యాన్ని చెక్కి పరమశిల్పకారుడు యేసయ్య, ప్రధాన శిల్పి, ప్రధాన యాజకుడు చెక్కి అక్కడ పెట్టినప్పుడు దేవదూతలందరూ చప్పట్లు కొట్టుంటారండి అక్కడ కదా. ఆ ముత్యాలు యేసయ్య నిలబెడుతుంటే, ఆల్రెడీ నిలబెట్టేసాడు ఆయన. ఆల్రెడీ ఫినిష్డ్ ఐటమ్ ఆఫ్ వర్క్ అయిపోయింది అది. గుమ్మాలు నిలబెట్టినప్పుడు ఎంత కోలాహలం చేసి ఉంటారో. ఆ తర్వాత ఆ లోపలికి వెళ్తే అద్భుతం. ఎందుకంటే ఏం చెప్తున్నానంటే, పరలోక రాజ్యము 12 పునాదులు, 12 గుమ్మములు. ఈ అపవిత్రమైన స్త్రీ నీవు నేనే. ఆమె యేసయ్య దగ్గరికి వచ్చింది, స్వస్థత పొందుకుంది. అలాగే ఒక అపవిత్రమైన స్త్రీ యేసయ్యని ముట్టుకుంది, పవిత్రురాలైంది. మనమందరం అపవిత్రులమే. మనము యేసయ్య దగ్గరికి వచ్చాం, యేసయ్యని ముట్టుకున్నాం, ఆయన రక్తంలో కడగబడ్డాం. ఆ 12 పునాదులు, 12 గుమ్మములు కలిగిన
మన రాజుతో యుగయుగాలు మనం ఉండబోతున్నాం. సో ఈ అపవిత్రమైన అక్కడ ఇంకొక చిన్న ట్విస్ట్ ఉంది. అదేమిటంటే ఆమె ఎన్నో వైద్యుల చేత ఎన్నోతో తనకున్నదంతా ఖర్చు పెట్టుకుంది, కానీ స్వస్థత రాలేదు. ఈ లోకంలో ఎన్నో డాష్ 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 ఉన్నారు, ఎక్కడా రక్షణ లేదు. ఏ విధము చేతనైనను ఎవడును విమోచించబడలేడు. వారి ప్రాణక్రయ విమోచన ధనము ఎన్నటికీ తీరదు. కానీ గొర్రెపిల్ల యేసయ్య రక్తము నీ కొరకు ప్రాణ విమోచన క్రయధనముగా కార్చబడింది. ఆ యేసు రక్తము నువ్వు నమ్ముకుంటే, యేసయ్య నమ్ముకుంటే నీ పాపాలన్నీ పోయి నువ్వెంత అపవిత్రుడవైనా ఆ స్త్రీ పవిత్రపరచబడినట్లుగా మనం పవిత్రపరచబడతాం. ఆ 12 గుమ్మములు 12 పునాదులు కలిగిన పరమ యెరూషలేములోనికి వెళ్ళిపోతాం. ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు రెడీ? ఎంతమంది వస్తారో యెరూషలేముకి? చేతులు ఎత్తండి. పరమ యెరూషలేముకి అక్కడికి వెళ్ళిపోవాలంటే, మన పవిత్రత పోవాలంటే ఎన్ని తిప్పలు పడినా ఆమె పవిత్రత రాలేదు. ఓన్లీ జీసస్. చెప్పండి అందరూ, ఓన్లీ జీసస్. జీసస్ కెన్ హీల్ యూ, జీసస్ కెన్ ప్యూరిఫై యూ, జీసస్ కెన్ రిడీమ్స్ యూ. నిన్ను విడిపించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ఆఖరికి ఆ మహిమగల పట్టణానికి వెళ్ళాలంటే యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనులు మూసుకోనండి దయచేసి. ప్రతి ఒక్కరూ, ప్రభువా ఆ స్త్రీకి నీలోనే స్వస్థత, ఆమె పవిత్రతగా మారాలంటే, ఆమె వ్యాధి పోవాలంటే ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎక్కడెక్కడికో తిరిగింది. కానీ నీ సన్నిధికి రాగానే, నిన్ను ముట్టగానే ఆమెకి స్వస్థత వచ్చేసింది. అలాగే మేము అందరము నీ పాదాల దగ్గరికి వచ్చామయ్యా. నీ ఒక్కడవే మా తండ్రివి, మా దేవుడవు. మమ్మల్ని అందరినీ బలపరచండి, వాక్యం అందరిలో ఫలింపచేయండి. నీ చిత్తం అయితే ఇక్కడున్న వారిలో ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదయ్యా. పరలోక రాజ్యంలో కూడా మేము నీ పాదాల దగ్గర ఉండాలయ్యా. ఇంతవరకు చెప్పుకున్న ఆ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ పరలోక రాజ్యం వెళ్ళినట్లుగా మేమందరం కూడా నీ పరలోక రాజ్యంలో ఉండాలయ్యా. నీ పాదాల దగ్గర ఉండాలి. బావగారి కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని దీవించండి. అలాగే నీ దాసుల్లోని కూడా నాతో మాట్లాడి నా తోటి ఫెలో వర్కర్స్, నా తోటి దైవ సేవకులందరినీ దీవించండి. వచ్చిన ప్రతి ఒక్కరికి నూతన బలము కలగజేయండి. అందరూ హృదయాల్లో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇప్పుడు మా ఫ్రెండ్ మా స్నేహితుడు దాసన్న గారు సర్వశక్తిమంతుడైన పాట పాడతారు. అయిన తర్వాత మరి ప్రిన్స్ గారికి ఇవ్వటం జరుగుతుంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇంతమంది దేవుని పిల్లలు ఇక్కడ కూడాం కనుక మన దేవునికి మన నుండి ఏం ఆశిస్తున్నాడో అది తప్పకుండా దేవునికి చెందాలి. మన నుండి ఆశించేది ఇందాక దైవ స్నేహితులు సుబ్బరాజు గారు చెప్పారు. ఆయన వెండి బంగారాలు మన నుండి ఆశించేవాడు కాదు, విరిగి నలిగిన హృదయాన్ని. కనుక మనసు నిండా ప్రభు నింపుకుని ఒక్కసారి దేవునికి మనసారా స్తోత్రం చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చాలా సంతోషం. ఇలా తెలియకుండా అనుకోకుండా దైవ చిత్తమని నేను ఎంచి మరి ఈ పూట ఇలా పాలు పొందడం, ఈ దైవ కార్యంలో, ఈ గొప్ప కార్యంలో దేవుడు ఏదైతే యోచించాడో, సుబ్బరాజు గారిలో నుండి ఏదైతే దేవుడు చూడాలనుకున్నాడో ఆ కార్యాలలో ఈ పూట ఈ ఫీడింగ్లో ఎప్పుడు నేను పాలు పొందలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. ఇదే మొదటిసారి. సభలకు వస్తాను, ఆల్ నైట్ ప్రేయర్కి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు వస్తాను. ప్రతి రాత్రి ఆచంట్లో మన రాజే పంపించాడు. ఆచంట వెళ్ళి వాక్యం అందించి రాత్రి కూడా పాలకొల్లో నైట్ ఉండి వచ్చాను. సో ఈలోగా మరి
నా స్నేహితులు, అద్భుతమైన స్నేహితులు డేవిడ్ గారు కూడా ఉన్నారు. వారు కూడా ఫోన్ చేశారు, నువ్వు ఎలా వచ్చేసాయి, నేను వచ్చాను అని. సో కనుక మరి ఈ అవకాశంలో నాకు కూడా దైవ స్నేహితులు ఈరోజు మొదలుకొని, మరి దైవ స్నేహం అనేది చాలా ప్రాముఖ్యం. అబ్రహాముకు దేవుడు స్నేహితుడట. అలాగనే మరి ఈ రోజున దైవ స్నేహితులుగా సుబ్బరాజు గారిని, అమ్మగారిని ఎంచి వారికి, వారి కుటుంబానికి, వారి బిడ్డలకు మరి ఈ కార్యాలు, ఇందాక మీరు ఒక మాట చెప్పారు, దయచేసి నన్ను క్షమించండి. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, దావీదు దేవునికి ఇష్టానుసారుడని, హృదయానుసారుడని. దేవుడు అనాదిలోనే మిమ్మల్ని తయారు చేసేటప్పుడు ఈ కార్యాలన్నీ మీలో నుండి వెళ్ళాలని దేవుడు మిమ్మల్ని రూపించాడు దేవుడు. ఎందుకంటే దావీదు ఏమంటాడంటే, నీ వేళ్ళు నన్ను రూపించాయి, నీ చేతులు నన్ను రూపించాయి. ఎందుకు రూపించావంటే నీకిష్టమైన పనులు నేను చేస్తానని రూపించావంటాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ పనులు చాలామంది చేస్తారు, కానీ ఇంతకంటే అమూల్యమైంది, మరోసారి ఇక్కడ కూర్చున్న సిస్టర్స్, బ్లైండ్ బ్రదర్స్ చెప్తున్నాను, ఇంతకంటే అమూల్యమైంది ఏంటంటే దైవజనులు, అభిషక్తులు, దేవుడయ్య గారు చెప్పారు కదా, పరలోక రాజ్యం. దీనితో పాటు పరలోక రాజ్యాన్ని ఇచ్చే ఒక దైవ కార్యం ఇది. అందుకనే దేవుడు దావీదును నిర్ణయించేటప్పుడు, దావీదును తన కడుపులో, తల్లి కడుపులో వెయ్యక మునిపే ఇంచుమించు 200 సంవత్సరాల ముందే దావీదు ఏమేం చెయ్యాలని దేవుడు అనుకున్నాడో అవన్నీ దావీదులో పెట్టి అప్పుడు తల్లి గర్భంలోకి దావీదుని దేవుడు ఉంచాడు. సో కనుక దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో, అనుకుని ఈ ధవళేశ్వరంలో వారి తల్లి గర్భంలోనికి పంపించాడో దేవుడు, ఆ కార్యాలు ఒక్కొక్కటే సుబ్బరాజు గారి ద్వారా. మరి నాకు ఇది ముఖ్యం కాదు కానీ, అయ్యగారు మీరు ఈ కార్యాలు చేయాలని దేవుడు నిర్ణయించి పంపించాడు కదా, చేసేటప్పుడే, పిండంగా చేసేటప్పుడే. ఇప్పుడు జరుగుతూ ఉంటుండగా దేవుడు చూస్తూ ఉంటాడు కదా, అసలు ఎలా ఉంటుంది దేవుని హృదయం? ఆమేన్, చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యము అంటే, దేవుడు ఏదైతే అనుకున్నాడో అవే జరుగుతున్నాయి. కనుక ఇప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? ఆయన హృదయం ఎలా ఉంటుంది? నా కొడుక్కి, నా సొంత కొడుక్కి నేను ఇంకా చాలా గొప్ప కార్యాలు చేయాలి అని ఆ పరలోకపు తండ్రి ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నాడు. నేను చెప్తున్నాను, గతంలో ఎప్పుడో ప్రాఫెసీగా చెప్పాను, ఇదే కాదు ఇంకా గొప్ప కార్యాలు కూడా దేవుడు చేస్తాడు. ఇంకా గొప్ప కార్యాలు. అన్న మందిరం కట్టాడు చూడండి, అది ఈనాడు ఓ చక్కని మందిరం అని అనుకుంటాం, కాదు. దేవుడు భూమికి పునాది వేయబడక మునిపే, జగత్ పునాది, ఎఫెసీ పత్రిక, ఆయన ప్రేమ అంతులేని ప్రేమ. అందుకే ఎఫెసీ పత్రికకు లవ్ లెటర్ అని పేరు, ప్రేమ పత్రిక. ఈ బైబిల్లో యేసు ప్రభు ప్రేమ పత్రిక ఏదైనా ఉందంటే ఎఫెసీ పత్రిక. ఆ ప్రేమను గురించి పౌలు ఏమని వర్ణిస్తాడంటే, బాబు అమ్మ, మన దేవుని ప్రేమ ఈనాటిది ఆనాటిది కాదు, భూమికి పునాది వెయ్యబడక మునుపు, జగత్ పునాది వెయ్యబడక మునుపు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు. స్తోత్రం. అంటే ఆ ప్రేమ అంతుపట్టనిది, అంతులేనిది, ఊహకు అందని ప్రేమ. సో అటువంటి ప్రేమ మరి దేవుని ప్రేమ సుబ్బరాజు గారిలో నుండి వెలువడుతోంది. ఆయనలోంచి వెలువడుతున్న ప్రతి చిన్న కార్యం దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. ఆయన కూడా అలాగే చేస్తాడండి. ఇది నాది, దేవుడు నాకు ఇచ్చాడు కనుక నేను చేస్తున్నాను అనే మనసు కాదండి దేవుడు. అందుకే ముందుగానే అసలు ఇందాక ఐజాక్ని అని అనుకున్నాను, అసలు ఇలాంటి మాటలు వచ్చేస్తున్నాయి ఏంటి? ఈయనకి అమూల్యమైన మాటలండి, చాలా ఎంతంటే ఒక లాజికల్ వాయిస్ ఆయనలో ఉండి వస్తుంది. మీరు చెప్తుంటే, డేవిడ్ గారు రాలేదు, మీరు చెప్తుంటే ఒక లాజికల్ లా ఆఫ్ గాడ్
లా ఆఫ్ గాడ్, దేవుని న్యాయము అనేటువంటిది, దేవుని ఆలోచనలో ఉన్న న్యాయము అనేటువంటిది సుబ్బరాజు గారి మాటల్లోంచి, క్రియల్లోంచి బయటపడుతుంది. అసలు ఆ దేవుడు ఎంత సంతోషిస్తాడు, ఎంత ఆనందిస్తాడు, ఎంత గొప్ప అనుభవాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కనుక మరి ఇది సమయం కాదు, తప్పకుండా పాట పాడి, నేను పాటలు పాడి చాలా కాలం అయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున మరి నా స్నేహితులు డేవిడ్ పాస్టర్ గారు, అలాగే సుబ్బరాజు గారు స్నేహితుడు అని పిలవడం, అదే నేను కింద పడిపోయి గుద్దూరులాడుతూ ఉంటాను. ఈ ఈ ఈ ఫ్లాష్ అనేది ఓ వారం రోజులు ఉంటుంది నాకు, వైబ్రేషన్స్ అనేవి. ఇది నా స్నేహితుడు వచ్చాడు. అసలు నేను స్నేహితుడిని ఏంటండి? చెప్పండి, మీరు చెప్పండి. సుబ్బరాజు గారి స్నేహితులు ఏ లెవెల్లో, ఏ రేంజ్లో ఉంటారు కదా, చూడండి కదా, ఏ రేంజ్లో ఉంటారు ఆయన స్నేహితులు. కానీ మనల్ని అంతే, యేసయ్య ప్రేమ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మరి సుబ్బరాజు గారికి సమీపంగా వచ్చేయాలనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. త్వరలోనే ఒక శుభవార్త ఉంటుంది తప్పకుండా అందరూ ప్రార్థన చేయండి. సుబ్బరాజు గారిని దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, వారి మనవులను కూడా దేవుని ప్రణాళిక అంతా వారి తరతరములలో దేవుడు జరిగించునుగాక. సర్వశక్తివంతుడా నా యేసయ్యా. నాతో కలిసి పాట పాడండి, మౌనంగా ఉండొద్దు. నాతో కలిసి పాడితే చాలా ఆనందంగా ఉంటుంది. అంతేకాదు, దేవుని ట్రాన్స్లోకి తీసుకెళ్తాం. రైట్. సర్వశక్తివంతుడా నా యేసయ్యా, స్తుతించేద నిన్ను నా ప్రాణ ప్రియుడా. సర్వశక్తివంతుడా నా యేసయ్యా, స్తుతించేద నిన్ను నా ప్రాణ ప్రియుడా. హల్లెలూయా స్తుతి, హల్లెలూయా, హల్లెలూయా స్తుతి, హల్లెలూయా, హల్లెలూయా స్తుతి, హల్లెలూయా, హల్లెలూయా స్తుతి, హల్లెలూయా. సర్వశక్తివంతుడా నా యేసయ్యా, స్తుతించేద నిన్ను నా ప్రాణ ప్రియుడా. సర్వశక్తివంతుడా నా యేసయ్యా, స్తుతించేద నిన్ను నా ప్రాణ ప్రియుడా. హల్లెలూయా, స్తోత్రం. ఆత్మాభిషేకము నిలిచితివే. గ్లోరీ. ఆత్మీయ ఫలములు ఫలింప, ఆత్మాభిషేకము నిలిచితివే. నీ సొత్తుగానే నుండుటకై నీతోనే అంటూ కట్టితివే. సొత్తుగానే నుండుటకై నీతోనే అంటూ కట్టితివే. సర్వశక్తివంతుడా నా యేసయ్యా, స్తుతించేద నిన్ను నా ప్రాణ ప్రియుడా. సర్వశక్తివంతుడా నా యేసయ్యా, స్తుతించేద నిన్ను నా ప్రాణ ప్రియుడా. గ్లోరీ, చప్పట్లు, హల్లెలూయా.
పరిచర్యలో నీ వెంట నేను నడచుటకై పరిపూర్ణమైన పరిచర్యలో నీ వెంట నేను నడచుటకై నీ పిలుపు నన్ను స్థిరపరచి నీతో నేను పాలొందుటకై నీ పిలుపు నన్ను స్థిరపరచి నీతో నేను పాలొందుటకై సర్వశక్తి నా యేసయ్యా స్తుతించేదా నిన్ను నా ప్రాణప్రియుడా సర్వశక్తి మంతుడా నా యేసయ్యా స్తుతించేదా నిన్ను నా ప్రాణప్రియుడా హల్లెలూయా స్తుతి హల్లెలూయా 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 హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తుతి హల్లెలూయా హల్లెలూయా స్తుతి హల్లెలూయా హల్లెలూయా. మరోసారి ఈ అవకాశం ఇచ్చిన దైవ స్నేహితులు సుబ్బరాజు గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, అలాగే యుఎస్ నుంచి వచ్చిన ప్రిన్స్ గారికి కూడా నా వందనాలు సమర్పిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఈ సమయాన్ని సుబ్బరాజు గారికి ఇస్తున్నాను. అందరూ తప్పట్లు కొట్టి దేవుని మహిమరుద్దాం. తప్పట్లు ఎవరికి? యేసయ్యకి. నరులు కనపరచొద్దు, దేవుడినే కనపరచాలి. ఆయన మాటలు దేవుడిచ్చినవి తప్ప మనం మాట్లాడితే వచ్చేవి కాదు. యెహోవా సమస్తమును చేయగలవాడు. నా స్నేహితుడు దాసన్న గారు, నా బావగారు డేవిడ్ గారు, ఇంకో స్నేహితులు దేవుడి దగ్గర ఉన్నారు సుభాకర్ శాస్త్రి గారు, నా ఆత్మీయ గురువు గారు, నా ఆత్మీయ తండ్రి నెలసనయ్య గారు, అమెరికా నుంచి వచ్చాడు మా స్నేహితుడు ప్రిన్స్. సో హ్యాపీ. అందరూ ఈయన బట్టి కూడా అందరూ తప్పలు కొడదాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్సో. స్నేహం అనేది పవిత్రమైనది. స్నేహానికి కలంకం ఉండదు. స్నేహం అంటేనే పవిత్ర. ఆ మాటలోనే చాలా గొప్ప అర్థం కలిగి ఉంటుంది. స్నేహితుడు, యేసయ్య మన స్నేహితుడు. స్నేహితుడు త్యాగం కోరుతాడు, అది కరెక్ట్. ఎందుకంటే మీరు ఒకే ఒక విషయం చెప్తాను, తీసి సార్ గారికి అప్పు చెప్తాను. దావీదుకి యోనాతాను స్నేహితుడు. ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. స్నేహ ధర్మం అదే. దాంట్లో ఎవరు? దావీదు ఏం చేశాడు? యోనాతాను కొడుకైనటువంటి అవిటివాడైనటువంటి తెప్పించి, అవిటివాడు ఎక్కడో ఉన్నాడు, తెలిసి తండ్రిని చంపేశాడు, రాజ్యం పోయింది, అంతా అయిపోయింది. కొత్త రాజు వచ్చేసాడు, దావీదు ఎక్కేశాడు సింహాసనం. ఏం చేస్తాడు? ఆ తాత చనిపోయాడు. దావీదు మరి సౌలు ఎవరు? యోనాతాను తండ్రి. యోనాతాను కొడుకు ఒక్కడే మిగిలాడు. ఎవరు మిగిలిన? అందరూ చనిపోయారు. అవిటివాడు ఎక్కడో దాక్కున్నాడు, ఎక్కడో భయపడి. అప్పుడు దావీదు అంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అలా నా స్నేహితుడు ఒకడు ఉండాలి, నా స్నేహితుడైనటువంటి యోనాతాను కొడుకు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. పలానా దుక్కుని అయ్యా దాక్కున్నాడు, వాడిని తీసుకురాను బాబు అని చెప్పి తన భోజనం బలతో ఆయనకు కూడా భోజనం ఏర్పాటు చేయమని జీవితకాలం అంతయు, ఒకరోజు కాదు, ఒకరోజు భోజనం పెట్టి పంపలేదు, నేను జీవితకాలం అంతయు కూడా ఈ అబ్బాయి బతుకున్నాళ్ళు నా భోజనం బల్ల పక్కనే, నా పక్కనే కూర్చుని భోజనం చేయాలి. అది స్నేహధర్మం. మనిషి ఉండగా అయ్యా స్నేహితురాన్ని కాగిలించడం కాదు, మనిషి పోయిన తర్వాత కూడా స్నేహధర్మం పాటించాలి. అదే నిజమైన స్నేహితుడు. ఆ స్నేహం చూస్తే అబ్బా ఎంత గొప్పగా ఉందండి. దావీదుకి యోనాతాను స్నేహం చూస్తుంటే చాలా దేవుడు గొప్ప. అటువంటి మానవుడు నరుడే కదా, దావీదు మనిషే కదా, మనిషికే అటువంటి నీతి
స్నేహనీతి పాటించుంటే మరి మన పరమదేవుడు మన స్నేహితుడైనట్ట యేసయ్య ఏ నీతి పాటిస్తున్నాడు? ఆయన పెట్టిన మనసే కదా ఇది, ఆ హృదయమే కదా. సహోదరుల ఐక్యత కలిగి ఎక్కడ నివసిస్తున్నారు మీరు? లేదే, అస్సలు నివసించట్లేదు. నివసించాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి, దేవుడి బిడ్డలుగా ఉండాలి, దేవుడు చెప్పిందే చేయాలి, దేవుడి కొరకు చేయాలి, దేవుడి కొరకే బతకాలి, దేవుడి కొరకే చచ్చిపోవాలి. పౌలన్నా నేను కూడా కాదు. బతుకుట కీస్తే, సావైతే ఎందుకని? ఈయన కేజీ బంగారం వద్ద చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు? యుగములు, సదాకాలం, శాశ్వత కాలము నా దేవుడైన యేసు సన్నిధిలో శాశ్వత కాలం ఉండుటకు చనిపోవటం మేలే. ఎవరి కొరకు? దేవుడి కొరకు చనిపోతే, నా కొరకు చనిపోయిన స్నేహితుడా రా. స్టెఫన్ అంటాడు, పరిశుద్ధాత్మతో పొందుడే నన్ను రమ్మంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. స్టెఫన్ వెళ్ళిపోయాడు. యేసయ్య పక్కన కూర్చున్నాడట స్టెఫను. చూసారా? అటువంటి మరణమైనా కూడా మంచిదే, కానీ రోడ్డు మీద తాగేసి యాక్సిడెంట్ చేసి చచ్చిపోమని కాదు, ఏదో పని చేసి చచ్చిపోవడం కాదు. దేవుడి కొరకు పని చేయండి, చచ్చిపోండి, పర్లా. చచ్చిపోయినా పర్లా, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. అందరూ మరణమును చూడని నరుడు ఒక్కడో కూడా లేడు, అందరూ చచ్చిపోతాం. కానీ దేవుడి దగ్గర పని చేసి చచ్చిపోతే సో హ్యాపీ. అదే కోరుకోండి. అంటే మీరందరూ దేవుళ్ళో ఉన్నారు, బలంగా ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, బలంగా ఉండాలి, మన దేవుడి కొరకు నిలబడాలి, త్యాగంగా నిలబడాలి, దేవుడి కొరకు ఏదైనా చేయగలగాలి, ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి నీకు చేసింది తోసింది చెయ్యి, ఏదో ఒకటి దేవుడి పని చేయండి. కరపత్రాలు, చిన్న కరపత్రం పంచిపెట్టండి దేవుడి కొరకు. దేవుడి గురి నాకు ఈ రోగం వచ్చింది, దేవుడు నన్ను పోషిస్తున్నాడు, నాకు ఒంట్లో బాగోపోయినా దేవుడు నన్ను బతికిస్తున్నాడు బాబు అని ఒకళ్ళ సాక్ష్యం చెప్పడానికి, ఒకళ్ళ సువార్త ప్రకటించడానికి. మమ్మల్ని బ్రతికిస్తుంది ఎవరంటే గాలి సుబ్రాజు గారు కాదు, నేను కాకపోతే ఇంకోడొస్తాడు నా తాత. ఇది చెప్తున్నాను నేను కాదు మిమ్మల్ని పోషించేది యెహోవా, దేవుడైన యేసు ప్రభువుల వారే మిక్కుల్ని సమస్త జీవుల కోసటికి పోషిస్తున్నాడట. నేను ఒకసారి విన్నాను, యెహోవా గుప్పులు ఇప్పి ఇలా జల్లితేనట ఈ సమస్త లక్షల కోట్ల జీవరాశులు, లక్షల ఊహకందని జీవరాశులు, అన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయంట. సింహం మొదలుకొని సింహం వరకు పోషించబడుతుంది, ఎలక మొదలుకొని ఏనుగు వరకు ఆహారం పెడుతున్నాడు మన దేవుడు. సమస్త జీవకోటిని పోషిస్తున్నది యెహోవా. ఆయన పోషిస్తాడు, మీ అందరినీ పోషిస్తాడు. కానీ మన పోషిస్తున్న తండ్రి కొరకు మనం ఏదో ఒకటి చెయ్యాలి, చేద్దాం.